హత్యలు జరిగినాయి, ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, అనేక దొమ్మిలు దోపిడీలు దౌర్జన్యాలు జరిగినాయి. మరి లా అండ్ ఆర్డర్కి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, వారి తీరు వల్ల ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి ఒక మాయని మచ్చను తీసుకొని వస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, నారా లోకేష్ గారు ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మేము మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి, తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు కేవలము బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా, పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఆ కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. ఏం సంబంధమయ్యా? వాడు ఎవరయ్యా? చచ్చిపోయిన పిల్లోడు మావాడని గతంలో చెప్పిన మా ఊరు వాళ్ళ నాయన మల్రెడ్డి 2024 ఎన్నికల తర్వాత కూడా మనం గెలుస్తామని వచ్చినాడు, ఇంటికి వచ్చి ఫోన్ చేసిపోయినాడు. 2024 ఎన్నికల తర్వాత కూడా అనేక దఫాలుగా వీని ఈ మహేష్ అనేవాడిని వివిధ కేసుల్లో పోలీసులు తీసుకొని పోతే కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫోన్ చేసాం. అక్కడ మా ఇంట్లో మా దగ్గర అక్కడే పండుకొని మా అన్న చందు అన్న అనేక దఫాలుగా పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకొని పోవడం జరిగింది. వాడు తప్పుదోవ పట్టినాడు. మామ మీరన్నా చెప్పండి, 3 లక్షలు డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాడు బెదిరిస్తున్నాడని మా అన్న దగ్గర చందు అన్న దగ్గరికి వస్తే ఫోన్లో మాట్లాడి నేనున్నాను రారా, నీకు ఏం కావాలో చేస్తాను పిలిపించి సముదాయించి తప్పుదోవ పట్టిన ఇట్లా కాదప్ప ఇట్లా బతకాలం మనం అంతా అని చెప్పి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది చట్టము? వాడిని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అని అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గరున్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మహేష్ అనే వ్యక్తి చిన్న వయసులో అక్రమ మార్గాల ద్వారా దొడ్డిదారులో దండిగా సంపాదించనేసి ఎవరో ప్రేరేపిస్తే, అబ్బా మీ ప్రకాష్ రెడ్డి మీ మామ కదా, నువ్వు పోయి మాట్లాడుకో, ఆ కక్కలపల్లిలో 5 ఎకరాలు చేపించుకో, వంకపురం పోకుంది చేపించుకోపోని ఎవరో చెప్తే మల్లిరెడ్డి మా అన్న దగ్గరికి వచ్చినాడు. మామ 5 ఎకరాలు కక్కలపల్లిలో ఉండే భూమి మాకు చేపిండి అంటే అట్లంతా చేసే కాదు నాయన, ఇది గవర్నమెంట్, ఇది వంకపురం పోకులు అట్లా చేయడానికి ఉండదు అంటే ఏ స్థాయిలో మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించినారో, కోట్లు సంపాదించుకునే దానికి మార్గాలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాడు ఏమైనా చేయొచ్చనే విధంగా వాళ్ళని ప్రేరేపించి మా ప్రభుత్వం అటువంటి అక్రమ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకునే దానికి విరుద్ధం కాబట్టి వారందరూ నిరాశపడితే అటువంటి వారందరినీ కూడా గ్రూపుగా తయారు చేసి పరిటాల వాళ్ళ దగ్గరికి పంపి అక్కడికి చేరిన వాళ్ళు మా మీద పోస్టులు పెట్టి మా మీద వ్యతిరేకంగా మాట్లాడి మా మీద ప్రెస్ మీట్లు పెడితే మా మధ్య ప్రత్యేకించి ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అత్యధికం. మా మధ్య చిచ్చు పెట్టి రెడ్లకు గొడవ పెట్టి వాళ్ళకి ఏదైనా నష్టం వాళ్ళే చేసి మా మీద కేసులు పెట్టేటువంటి కుటీల ప్రయత్నం. వాళ్ళకి ఏదైనా వాళ్ళని చంపో, వాళ్ళని ఏదైనా వాళ్ళపై దాడి చేసో, ఇటువంటి వాళ్ళందరూ కూడా గతంలో కూడా బీటీమని చెప్పినాం, వాళ్ళందరినీ పైన దాడి చేసి హత్య చేసి మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం. మరి అందులో భాగంగా వీళ్ళు ఎదురు చూసినారు. 20 సంవత్సరాలుగా తోపుదుర్తి కుటుంబము, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేదలకు సాయం చేస్తా నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిన వాడే, పేద కుటుంబాలకు అండగా నిలబడిన వాడే, ఫ్యాక్షన్ అనేది రూపుమాపిన వాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
ఒక్క బొట్టు రక్తం చుక్క నేల రాలనివ్వకుండా మేము ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించినాం. నీళ్లు తెచ్చినాం తప్ప నెత్తురు చుక్క రాలనివ్వలే. వేలాది మందికి మా స్వశక్తితో సాయం చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం, ఒక చరిత్ర సృష్టించినాం. మా సొంత డబ్బులతో పెన్నా నదిలో 60 కిలోమీటర్ల కాలువ తవ్వి జగన్ గారు జీవో ఇచ్చి నీళ్ళు ఇస్తే ఆ పుణ్యాత్మని దయ వల్ల పేరూరు డ్యాంకు 3 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం.